అయోధ్య రామాలయానికి రామ్లల్ల విగ్రహాన్ని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరలించింది. బాలరాముడి విగ్రహాన్ని అయోధ్య ప్రధాన ద్వారం నుంచి కాకుండా హనుమాన్ గుడి ఆలయం నుంచి ట్రక్లో తీసుకొచ్చారు. రామ్లల్ల విగ్రహాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం పరిసరాలు జై శ్రీరామ్ నినాదంతో మార్మోగిపోయాయి. అయితే ముందుగానే విగ్రహం వెళ్లే మార్గంలో ప్రజలను ఆపేశారు పోలీసులు. అయోధ్య రామాలయానికి రామ్లల్ల విగ్రహాన్ని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరలించింది. బాలరాముడి విగ్రహాన్ని అయోధ్య ప్రధాన ద్వారం నుంచి కాకుండా హనుమాన్ గుడి ఆలయం నుంచి ట్రక్లో తీసుకొచ్చారు. రామ్లల్ల విగ్రహాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం పరిసరాలు జై శ్రీరామ్ నినాదంతో మారుమోగిపోయాయి. అయితే ముందుగానే విగ్రహం వెళ్లే మార్గంలో ప్రజలను ఆపేశారు పోలీసులు. Behind me you can see the vehicle that is carrying Ram Lalla that has now entered the premises of Ram Mandir. This is the moment that all the residents were eagerly waiting for Ram Lalla to arrive in the premises of the Ram Mandir. This is that vehicle that is carrying the height of Ram Lalla. As you can see the entire cavalcade taking